అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 11 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారికి రాశి అన్నింటిలో కల్లా ఒక ప్రత్యేకమైన రాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఎక్కువగా మీరు ఆలోచించే విధానం ఆ విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా మీరు అనుకుని జరగట్లే అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఆలోచిస్తూ కూడా ఉంటారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ రాశి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యల్ని సొంతగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యులని కలిగిన వారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కనీసం అంటే ఎవరికి కూడా చెప్పుకోరు. అంతేకాకుండా స్వభావరీత్య కూడా వీళ్ళు చాలా అంటే చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశుల్లో ఎవరంటే మాత్రం ఈ రాశి వారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు నిలబెడతారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి వీరుగానే సొంతగానే పైకొస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరు ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు. అది వాళ్ళు కావాలని చేసింది అయితే కాదండి. ఎందుకంటే వాళ్ళకి అబద్ధాలు ఆడడం రాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఏదైనా అబద్ధాలు చెప్తుంటే అది ఆటోమేటిక్గా ఆ నిజం అనేది బయటకు వస్తుంది. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు అనవసరం. కానీ ఇలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటు చాలామంది చాలాసార్లు ఇబ్బంది పడుతూ కూడా ఉంటారన్నమాట. వీరు మాత్రమే ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారి నాయకత్వ లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఎక్కువగా క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యాన్ని సమయపాలనగా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈ రాశి వారి యొక్క లైఫ్ అండ్ డెఫ్ట్స్ అనేవి రెండు ఉంటాయండి. వీరి జీవితాన్ని చాలా అంటే చాలా ఎత్తుగా చూస్తారు. అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు. ఒక రకంగా ఏమి లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరికి రిలీఫ్ అనేది పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమించుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యం అనేది ఈ రాశి వారి దగ్గర ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు కూడా దిగజారేమనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. 1-2 సార్లు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం అనేది వీరికి త్వరగానే అందుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్న వారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. రేపటి రోజున ప్రత్యేకంగా ఈ రాశి వారికి అన్ని రకాల కూడా వృత్తి, వ్యాపార, ఆర్థిక సమస్యల గురించి కూడా విముక్తి అయితే కలగబోతుంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా అన్ని రకాల కూడా యోగదాయకమైన రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజు మీరు ఆగిపోయిన పనులు కూడా రేపటి రోజు సకాలంలో అయితే పూర్తి చేస్తారు. రేపటి రోజు మీరు ఇదివరకు ఏదైనా స్టార్ట్ చేసి ఆ పని ఆపేసినట్లయితే రేపటి రోజున ఆ పని మీరు పరిపూర్ణంగా అయితే విజయంతో చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఎక్కడికైనా మీరు దూర ప్రాంతాలకు, విదేశీ ప్రయాణాలకు వెళ్ళదలుచుకుంటే రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక విద్యార్థులకు రేపటి రోజు రకాలు కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలండి. ఇక విద్యార్థులకు రేపటి రోజున వీళ్ళు చెప్పే సబ్జెక్ట్ పరంగా కానీ ఏదైనా సరే మంచి అవగాహన కలిగి ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే ఆలోచన కూడా వీరికి రేపటి రోజున ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మంచితనంపై ఎనలేని అభిమానం కూడా అప్పుడే పరిచయం వ్యక్తులు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఎవరు జాలిపడిన దృశ్యం కనిపించినా వీళ్ళలో అనేక రకాల కష్టాలతో ఊపుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి శని ప్రభావం తగ్గడం వల్ల వీరికి రేపటి రోజు అంతా కూడా మంచి జరుగుతుంది. అందుకోసం వీళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు గ్రహాలకు అనుకూలంగా కావడానికి మీకు కుదిరితే సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి.
అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా గ్రహాలు అనుకూలంగా ఉండే మాత్రమే కుదిరితే తప్పకుండా మీరు శివానికి అభిషేకం ఖచ్చితంగా చేయించుకోండి. ఇక ఈ రాశి వాళ్ళు బాధ్యతను తమ భుజాల మీద వేసుకొని ఎప్పుడు కూడా మోసేస్తూ ఉంటారండి. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తెలివిగా మోసం చేస్తూ ఉంటారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలనుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అంతకన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఎంతమంది సాధించినా సరే ఇంకా మరింత ఉన్నది సాధించాలని చెప్పి తపన వీరులు ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరు గడిస్తారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారి గత జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోనమాట. వారు అనుకున్నదే నిజం అనుకుంటూ ఉంటారు. వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి అంచనానికి కూడా 100% నిజమవుతూ ఉంటాయని చెప్పుకోవాలి. అంటే అంతకంటే నమ్మకంతో ఉంటారు. ఇక ఈ రాశి వారిని నమ్మిందే నిజమని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. ఇక లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. ఎవరైనా ఇట్టే కలిపేసుకుంటూ కూడా ఉంటారు. ఎక్కడ ఏ విషయం ఎలా మాట్లాడిన విషయాన్ని వీరు బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అన్నమాట. ఎందుకంటే అంత తెలివిగల వారసని చెప్పుకోవాలి. ఎవరినైనా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. డబ్బులు, ఆస్తిపాస్తులు, అధికారం వీళ్ళలో పెద్దగా దృష్టిలో విలువైనైతే కావండి. కానీ ప్రజా ఆకర్షణ, కీర్తిదాహం అన్న చాలా ఇష్టం. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా మహర్దశ యోగం బాగా కనిపిస్తుంది. కాబట్టి వీరికి రాజయోగం కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి సరైన సమయంగా ఉంది. రేపటి రోజున జీవిత భాగస్వాములు జరగబోయే తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో మలుపై తిరగబోతుందండి. మీరు జాక్పాట్ తగలబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా మీ యొక్క జరగటానికి కారణం మాత్రం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని చెప్పాలండి. అదృష్టం ఇది అక్షరాలు నిజం. ఈ అదృష్టం మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. వెతకపోయిన తీగ కాలికి తగినట్లుగా మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు లక్ అనేది పట్టి మీకు పట్టిన దరిద్రం అంతా పోయి అదృష్టం అనేది తాండవించబోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా మీరు కలిగిస్తుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి అంటే మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది. మీ జీవిత భాగస్వామి తరపు నుంచి విదేశాలకు వెళ్ళిన అనుకునే వారికి కూడా రేపటి రోజున మీ కళ నిలబడబోతుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉద్యోగపరంగా ఉన్న సమస్యలను కూడా తొలగిపోతాయి. సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. నిరుద్యోగ సమస్యలు, అన్ని రకాల ఉద్యోగుల స్థిరత్వం అనేది లభించబోతుంది. మీరు దేనికి చింతించాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదండి. వృత్తి, వ్యాపారాలు కూడా మీకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి. డాక్టర్లు, లాయర్లు, వృత్తి నిపుణులు, సినిమాటిక్ యోగా బాగా మీకు పెరుగుతుందన్నమాట. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీరు పొందుతారు. అదే అన్ని రకాలు కూడా శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించిన శుభపరిణామాలు కూడా రేపటి చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నాల్లోనే పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోండి. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి రేపటి రోజున లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోవాలి. మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడనంత డబ్బు అనేది మీరు చూడబోతున్నారు. మీ లక్ అనేది మీకు తెలియకుండానే రాబోతుంది. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. మీరు డబ్బు ఉంది కదా అని చెప్పి విషయంలో ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకోవటము లక్ష్మీదేవి మీకు ఆ డబ్బుకి ఏ విధంగా లోటు రాకుండా చూసుకుంటుందని చెప్పుకోవడం ఎటువంటి సందేహం అయితే లేదు. అలాగే వివిధ రకాలైన సమస్యల కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా శుభదాయకంగా అయితే ఉంది. రేపు ఇలా కొన్ని జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కరు కలిసి వస్తుంది. కాబట్టి రేపటి రోజు మీకు తలపెట్టే అన్ని పనులు కూడా ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. ఖచ్చితంగా బాగా కలిసి వస్తుంది. ఇక సోమవారం, ఆదివారం, మంగళవారము మీకు బాగా కలిసి వచ్చే రోజులు. రేపటి రోజు మీరు ఎంత పనులు చేసినా కూడా అవి మంచి లైఫ్ను ఖచ్చితంగా మీరు తలపెట్టే ప్రతి పని కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. మీ జీవితంలో మీరైతే ముందుకు వెళ్తానని చెప్పడం అయితే అసలు లేదు. రేపటి రోజున మీకు అందరూ కూడా గ్రహాల యొక్క రీత్యా అనుకూలంగా అయితే ఉన్నాయి. రేపటి రోజున మీకు అన్ని రకాల యోగదాయకంగా అయితే ఉన్న రోజు అని చెప్పుకోవచ్చు. మరి తెలుసునాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.